మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు కొబ్బరి పూర్ణంతో కుడుములు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టీ స్పూన్లు, పంచదార 1 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పాలు 1 కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ముందు పాన్ తీసుకొని దానిలో పంచదార, కొబ్బరి పొడి, గసగసాలు, యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి దీనిలో 1 కప్పు పాలు పోసి కలుపుదాం. ఇలా కలిపి దీన్ని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ముద్దలా ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు చల్లారుతుంది. ఇలా తయారైన కొబ్బరి పూర్ణాన్ని ఒక ప్లేట్లో తీసుకొని లడ్డూల్లా చుట్టుకుందాం. ఇవి అలా తయారు చేసిన కొబ్బరి లడ్డూలు. కుడుములకు తయారు చేయడానికి ఎలాగో చూద్దాం. స్టవ్ పై చిన్న పాత్ర పెట్టి దానిలో 1 గ్లాసు నీళ్లు పోసి దీనిలో చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా మరగనిద్దాం. బాగా మరిగిన తర్వాత దీనిలో బియ్య పిండి వేసి బాగా కలిపి దీన్ని ముద్దలా కలిపిన తర్వాత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఇలా చల్లారింది కాబట్టి దీన్ని తీసుకొని మన చేతికి నూనె గాని నెయ్యి గాని రాసుకొని ఇట్లా చిన్న ఉండలుగా చుట్టి దీన్ని కాస్త వెడల్పుగా చేసి దీనిలో ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమం లడ్డు పెడదాం. పెట్టి చుట్టూ అంచులు మూసేసి మళ్ళీ రౌండ్ గా చేద్దాం. ఇలా ఉండగా చేసుకుంటే కొబ్బరి పూర్ణంతో కుడుములు రెడీ అయినట్టు. మన పిండి మొత్తం ఇలా తయారు చేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి దానిపై ఇడ్లీ రేకు పెట్టి ఒకటి దాని మీద ఇలా తయారు చేసుకున్న కుడుములను పెట్టి ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత కుడుములు ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మూత తీసి ఇలా ఉడికిన కోకోనట్ కుడుములు అంటే కొబ్బరి పూర్ణంతో కుడుములు వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. వినాయక చవితి సందర్భంగా మా వంటగదిలో కొబ్బరి పూర్ణంతో కుడుములు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.